ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నే సాగేద యేసునితో నా జీవిత కాలం తన కీర్తన పాడుకుంటూ ప్రభు నామని కనపరుద్దాం. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినను, మోషే వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా మరణ శాసనం హెచ్చించినను, మరణ శాసనం హెచ్చించినను, సింహపు బోరులో నన్ను వేసిన, సింహపు బోరులో నన్ను వేసిన, దానియేలు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా వెనుక శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, స్టెఫను వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా
నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుకు హత సాక్షిగా మారినా క్రీస్తుకు హత సాక్షిగా మారినా పౌలు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమున చేరగానే వెళ్ళేదా పరమున చేరగానే వెళ్ళేదా హానోకు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. ఆకర్షించుము దేవా మమ్మాదరించగరావా కాంక్షణీయుడ నీవేన దేవ కాపరి మా యేసుదేవా కాంక్షణీయుడు నీవేన దేవ కాపరి నా యేసుదేవా ఆకర్షించుము దేవా మమ్మాదరించగరావా కాంక్షణీయుడ నీవేన దేవ కాపరి నా యేసుదేవా కాంక్షణీయుడ నీవేన దేవ కాపరి నా యేసుదేవా ఆకర్షించుము దేవా సాతాను శోధనలు మౌలాగుచున్నవి దేవా కష్టాలు కన్నీళ్ళు మా గుండె నిండెను దేవా సాతాను శోధనలు నగులాగుచున్నవి దేవా కష్టాలు కన్నీరు నా గుండె నిండెను దేవా లోకము నన్ను పిలచుచున్నది శోక సముద్రము పొంగుచున్నది లోకము నన్ను పిలచుచున్నది శోక సముద్రము పొంగుచున్నది ఆకర్షించుము దేవా మమ్మాదరించగలవా కాంక్షణీయుడ నీవేన దేవ కాపరి నా యేసుదేవా కాంక్షణీయుడ నీవేన దేవ కాపరి నా యేసుదేవా ఆకర్షించుము దేవా నీ ఆత్మావరములను నాకిమ్ము నా యేసుదేవా నీ సేవా చేయుటకు నా శక్తి చాలదు దేవా నీ ఆత్మావరములను నాకిమ్ము నా యేసుదేవా నీ సేవా చేయుటకు నా శక్తి చాలదు దేవా సుఖము శరీరము కోరుచున్నది మనసు ధనాశకు లాగుచున్నది సుఖము శరీరం కోరుచున్నది మనసు ధనాశకు లాగుచున్నది ఆకర్షించుము దేవా నన్నాదరించగలవా కాంక్షణీయుడ నీవేన దేవ కాపరి నా యేసుదేవా కాంక్షణీయుడ నీవేన దేవ కాపరి నా యేసుదేవా ఆకర్షించుము దేవా నా ప్రియుడా నడుపుమయ నీ ప్రేమ నీడలలోనా
సాగుచున్నది. ఆకర్షించుము దేవా, నన్నాదరించగలవా. కాంక్షణీయుడ నీవేన దేవా, కాపరిన యేసుదేవా. కాంక్షణీయుడ నీవేన దేవా, కాపరిన యేసుదేవా. ఆకర్షించుము దేవా, జీవజలాల ఊటలతో మా తోట తడుపుము దేవా. తీయటి తేనీయ మాటలతో నా నోరు నింపుము దేవా. జీవజలాల ఊటలతో నా తోట తడుపుము దేవా. తీయటి తేనీయ మాటలతో నా నోరు నింపుము దేవా. సుమధుర సహవాసముతో సాగిన నిరతము నీ సేవలు. సుమధుర సహవాసముతో సాగిన నిరతము నీ సేవలు. ఆకర్షించుము దేవా, నన్నాదరించగలవా. కాంక్షణీయుడ నీవేన దేవా, కాపరిన యేసుదేవా. కాంక్షణీయుడ నీవేన దేవా, కాపరిన యేసుదేవా. ఆకర్షించుము దేవా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, 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 అతడే యేసుడు. నేనెరుగుదును ఒక స్నేహితుడి, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. చీకటి దారులలో చితికిన బ్రతుకులకు, చీకటి దారులలో చితికిన బ్రతుకులకు వెలుగు కలుగజేసే జీవజ్యోతి యేసే. ఆ వెలుగు కలుగజేసే జీవన జ్యోతి యేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. విరిగిన మనసులతో చెదరిన మనుషులకు, విరిగిన మనసులతో చెదరిన మనుషులకు శాంతి కలుగజేసే శక్తిమంతుడేసే. ఆ శాంతి కలుగజేసే శక్తిమంతుడేసే. నేనెరుగుదును ఒక స్నేహితుడి, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. దీన దరిద్రులకు, కడిగిన పాపులకు, దీన దరిద్రులకు, కడిగిన పాపులకు రక్షణ కలుగజేసే అక్షయరాజు యేసే. ఆ రక్షణ కలుగజేసే అక్షయరాజు యేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా రక్షణ
రక్షణ కారణభూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క రాత్రి కాల సమయంలో వాక్యాన్ని వెళ్దాము. ప్రభు యొక్క సహాయం అడుగుదాము. ప్రభు అయ్యా దేవుని యొక్క సహాయం కొరకు అడుగుతున్నాం. ప్రభు నీ సహాయం కొరకు నా రెండు చేతులు ఎత్తి ప్రభు తండ్రిని స్తుతిస్తున్నా. ప్రభు నేను గడపడుస్తున్నా. ప్రభు అయ్యా నీ సహాయం వల్ల మనుషులు ధన్యుడు. ప్రభు నీ సహాయం వల్ల ప్రభు వారు నాయన దుర్గాలు జయించారు. నీ సహాయం వల్ల నాయన యుద్ధాలు జయించారు. నీ సహాయం వల్ల ప్రభు రాజ్యాలు జయించారు. ప్రభు నీ సహాయం వల్ల ప్రభు తండ్రి గట్టెదిగిన వారు దీవింపబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. ప్రభు నీ సహాయాన్ని బట్టి ప్రభు తండ్రి యేసయ్యాకు ప్రభు వారి యొక్కనైనా బ్రతుకు దినాలునైనా పడింపబడ్డాయి. ప్రభు నీ సహాయం వల్ల ప్రభు మేము జీవిస్తున్నాం. ప్రభు నీ సహాయం వల్ల ప్రభు మేము ప్రభు ఆరోగ్యంగా ఉన్నాం. నీ సహాయం వల్ల తండ్రి యేసయ్యాకు సంతోషంగా ఉన్నాం. నీ సహాయం వల్ల తండ్రి ముందుకు సాగిపోతున్నాం. నీ సహాయం వల్ల తండ్రి దేవా యేసయ్య సన్నిధిలో నాయన తండ్రి యేసయ్యో ప్రభు మా యొక్క ప్రతి విన్నపానికి ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకుంటున్నాం. ప్రభు తండ్రి సహాయం చేయండి తండ్రి. అయ్యా చేయగడానికి స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రము, బలవంతుడైన తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త అధిపతి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకొచ్చిన సర్వోన్నతమైన సమను నివసించువాడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, ఇశ్రాయేలు చేస్తున్న సింహాసన ఆశీర్వైనది నిత్యము కోటలు కోట్ల దేవతల మధ్య పరిశుద్ధుడు 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 యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానములు చేయబడుచున్న దేవా, ఆడింపబడుచున్న దేవా, కీర్తింపబడుచున్న దేవ, కొనియాడబడుచున్న దేవ, నాకు మార్గం సత్యము జీవమై ఉన్న దేవ, అయ్యా నీకు మార్గంలో సత్యమైన మార్గం నన్ను నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు. అయ్యా ప్రభు అయ్యా నీకు ఆయన తండ్రి సత్యాన్ని తెలియజేస్తూ ప్రభు అయ్యా ప్రభు మమ్మల్ని మీ సర్వసత్తులు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చును. మాకు జీవమైన దేవా నీ జీవజల బుక్కలు నడిపిస్తున్న దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. ఈ రాత్రి కాలంలో ప్రభు అయ్యా దర్శించండి ప్రభు, లేవనెత్తండి కడవరి కాలంలో ప్రభు, ఈ కడవరి కాలపు అభిషేకాన్ని ప్రభు నా మీద కుమ్మరించండి ప్రభు. అయ్యా నీ కడవరి కాలపు అభిషేకాన్ని కుమ్మరించండి ప్రభు, నీ కార్యము జరిగించండి ప్రభు, నీ బలమైన కార్యాలు జరిగించండి ప్రభు. అద్భుత సత్య దేవుడు అయిన తండ్రి, ఆది సంభూతుడు అయిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండిన దేవుడు ప్రభు. అయ్యా నీకు అసాధ్యమైన ఏది లేదు ప్రభు. నమ్ముడిని మనం అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని సెలవిస్తున్న దేవో, అయ్యా నమ్ముచున్న ప్రభు, చూస్తున్నా ప్రభు, మీరే నిజమైన దేవుడు, నిజమైన వెలుగని ప్రభు. అయ్యా ప్రభు అయ్యా మొదటిసారి 2000 సంవత్సరాల నాడు శరీర దానికి లోకానికి వచ్చినారని మరలా ప్రభు తండ్రి రెండవ రాకడలో ప్రభు ఆత్మస్వరూపుడిగా మా మధ్యకి రాబోతున్నారని ప్రభు నమ్ముచున్నా తండ్రి, విశ్వసిస్తున్నా ప్రభు. అయ్యా నీ బలమైన కార్యాలు జరిగించండి, ప్రతి బలమైన కార్యాలు జరిగించండి ప్రభు. నీ యొక్క ఆత్మతో నింపండి ప్రభు, నీ ఆత్మతో అభిషేకించుకో ప్రభు, నీ యొక్క ఆత్మశక్తితో నింపండి ప్రభు. అయ్యా పరిశుద్ధ ఆత్మను నా మీదకి దిగిరా ప్రభు, పరిశుద్ధ ఆత్మ దేవాలయం బలంగా వాడుకో ప్రభు, పరిశుద్ధ ఆత్మ దేవాలయం బలంగా వాడుకో ప్రభు. అయ్యా నన్ను నిలవబెట్టుకో ప్రభు, అయ్యా సాక్షిగా నిలవబెట్టుకో ప్రభు. అయ్యా నీ గర్భ కార్యాలు జరిగించండి ప్రభు. అత్యున్నత సింహాసనం ఆశీర్వైన దేవుడితో ముఖ్యులు సరాపుల మధ్య సింహాసనాసీనుడు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానము చేయబడుచున్న దేవా నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అయ్యా బలపరచండి, అయ్యా స్థిరపరచండి, అయ్యా నా రక్షకుడు, నా యొక్క విమోచకుడు, నా పోషకుడు నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి. రాత్రి
రాత్రికాసులు లేవనెత్తండి తండ్రి. యేసు నీ యొక్క వాక్యం కొరకు నాయన అయ్యా పరుగులు పెట్టేవాడిగా ప్రభు నీకు వాక్యం కొరకు నాయన ముందుకు సాగిపోయేవాడిగా ప్రభు అయ్యా పరిశుద్ధ ఆత్మల సహాయం చేయండి. ఆది అంతున్న దేవా అయ్యా ఆల్ఫ్యమైన దేవా మన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారి కార్యమైనది నీ కార్యములు జరిగించండి, బలమైన కార్యములు జరిగించండి ప్రభు. అయ్యో హస్తంలో ఆయన సాహస్కారములు జరిగించండి ప్రభు. మాట్లాడేడుగా నీ హస్తం చేత సాహస్కారం జరిగించండి. నా యొక్క జీవితంలో నీ సాహస్కారాలు జరిగించండి. ఉన్నవాడు నన్నవాడైన దేవా ప్రభు అయా ఆదుకున్నాడు, ఆదరించండి. వాక్యం ద్వారా మాట్లాడాడు ప్రభు. ఈ గ్రామంలో ఒక గొప్ప రక్షణ తీసుకోరండి ప్రభు. అయ్యా ఈ గ్రామంలో ఒక గొప్ప మారుమోసు తీసుకోరు. అనేకులు ఉన్నాయి ఈ సన్ని నడిపించండి. అనేకులు ప్రభు ఆత్మ చేత అభిషేకించుకోరు ప్రభు. దేవ యేసే బలపరచండి. నిత్యమును స్తుతించుటకు నాయన, నేను గణపరచుటకు నాయన, అయ్యాన్ని సేవించుటకు నాయన తండ్రి దేవ అయ్యా నీ బలమైన కార్యం జరిగించుకోండి తండ్రి. సరి సాక్షిగా వాడుకోండి. ముందున్న సమయం ఆశీర్వించండి. వాక్యం కొరకు నిలబడిన నన్ను ప్రభు అయ్యా నీకు వాక్యము శక్తిని ఇవ్వండి. అయ్యా నీ బలమైన కార్యాలు జరిగించిన నన్ను స్థిరపరచండి. ఆది అంతమైన దేవ అల్ఫ్యమైన దేవ నాకున్న సమస్త బలహీనతలు తీసివేసినాయి. నన్ను బలపరచిన నిశ్చితాల్సిన జీవితాన్ని దాయించండి తండ్రి. నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మార్చి మాసం మొదటి ఆదివారం ప్రభు సన్నిధిలో ప్రభుని ఆత్మ సత్యంతో ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన మహాధన్యతను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుకున్నాము. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పిపోబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంధముల వరకు నీవు నేను కలుగజేయ రక్షణకు సాధన ఒకటికై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునకు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్మల సేవకుడునకు వాడితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్ననియు రాజును గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అనుకున్న సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నేను ఆదుకొట్టెను. బయలు వెలుడి అని బంధింపబడ్డ వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశంలో చక్కపరిచి పాడిన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు, నిత్యుడగు దేవుడు, నిత్యమైన ఆత్మను కలిగిన దేవుడు, సర్వకృపాది దేవుడు, సర్వోన్నతమైన నివసించు దేవుడు, ఆయన సేవకుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆలోచనలో మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడైయుట ఎంతో స్వల్ప విషయము అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించేది ఎవరు? ఇశ్రాయేలు దేశంలో తప్పింపబడ్డ వారిని రప్పించేవారు ఎవరు? యాకోబు గోత్రికులు, ఇశ్రాయేలు యొక్క 12 మంది సంతానం.
ఆ 12 మంది సంతానము 12 గోత్రము. ఆ 12 గోత్రాలను దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేసే రీతిగా భూమి మీద ఇసుక రేణుల వలె విస్తరింప చేశాడని ఇక్కడ మనము అర్థం చేసుకో. భూమి మీద ఇసుక రేణుల వలె విస్తరింపబడిన యాకోబు సంతతిని ఉద్ధరించే వారు ఎవరు? ఇశ్రాయేలు పాపం చేసి బబులోను దేశానికి బానిసలుగా కొనుక్కోబడినప్పుడు ఆ బబులోను దేశం నుండి వారిని తిరిగి ఇశ్రాయేల్ దేశానికి రప్పించింది ఎవరు? ఎవరు ఆ సేవకుడు అని మనం ఒకసారి గమనించినట్లయితే, మరి దేవుడు అనేక మంది ప్రవక్తలను ఇశ్రాయేలుకి పంపిస్తూ ఇశ్రాయేల్ దేశానికి పంపిస్తూ ఉన్నాడు. అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మంది ప్రవక్తలు లేవనెత్తి మరి దేవుని యొక్క కట్టడను ఆజ్ఞలను విధులు ఎప్పటికప్పుడు తెలియజేసేవాడిగా ఉన్నప్పటికీ కూడా మరి వారి యొక్క నడతను సరి చేసుకోలేని వారిగా ఉంటున్న దినాలలో ఇక్కడ మరి తండ్రి అయిన దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, భూదిగంతముల వరకు నేను కలుగుచే రక్షణకు సాధనముకై అన్ని జనులకు వెలుగైనట్టు నిన్ను నియమించున్నాను. హల్లెలూయా. భూదిగంతముల వరకు మరి కలుగు చేసే రక్షణకు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడంటే సాధనమై ఉన్నాడు. తండ్రి చేత పంపబడిన సాధనముగా ఉన్నాడు. అన్ని జనులకు వెలుగైనట్లు నిన్ను నియమించి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వాడు అంటూ ఉంటాడు, నేను అన్ని జనులకు వెలుగుగా ఈ లోకానికి వచ్చాను, లోకములకు వెలుగుగా నేను వచ్చి ఉన్నాను, నేను లోకములకు వెలుగై ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువు కూడా అనేక పర్యాలు చెప్తా ఉన్నాడు. మరి నాలో నిలిచేవాడు వెలుగులోనే నడుస్తాడు కానీ చీకటి వాడిలో ఎంత మాత్రం కూడా ఉండదని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువు చాలా మంది అంటారు ఇశ్రాయేలు కోసమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కానీ అన్యుల కోసం రాలేదని అంటూ ఉంటారు. కానీ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, అన్ని జనులకు వెలుగైనట్లు నేను నియమించి ఉన్నాను. హల్లెలూయా. కేవలము అన్ని జనులకు వెలుగుగా అంటే ప్రతి అన్ని జనుల్లో ఉన్నవారందరూ కూడా నిజ దేవుడిని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. మరి భూమిలో ఉన్న ప్రతి సృష్టిని కూడా పూజించే వారిగా ఉంటున్న సమయంలో మరి వారందరూ కూడా చీకటిలో ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తును వెలుగుగా ఈ లోకానికి పంపించినప్పుడు మరి అందరూ కూడా యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు వెలుగు సంబంధాలుగా మార్చబడుతూ ఉన్నారని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి అందుకే అన్ని జనులకు వెలుగైనట్లు నేను నిన్ను నియమించున్నాను అంటున్నాడు. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్మ సేవకులకు వాడితో ఇలాగ సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషుల చేత ప్రేమింపబడలా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి మనుషుల చేత కనపరచబడలేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషుల చేత హెచ్చింపబడలా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషుల చేత పూజింపబడలేదు. అందుకే మరి ప్రవచనము లేఖనము ఎత్తి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏమని చెప్తున్నాడు, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్మ సేవకుడు నాకు వాడితో ఇలాగ సెలవిచ్చుచున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఎలా ఉన్నాడంటే మనుషుల చేత నిరాకరింపబడిన వాడిగా ఉన్నాడు, జనులకు అసహ్యుడిగా ఉన్నాడు, అదేవిధంగా మరి నిర్దయాత్మల సేవకుడుగా ఉన్నాడు. కొన్ని రోజుల్లో మనము మరలా గుడ్ ఫ్రైడేకి వెళ్ళబోతూ ఉన్నాం. యేసు ప్రభు శిలువ వేయబడిన సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా 4 రోజులు ఉపవాసం ఉంటూ మరి యేసు ప్రభు శిలువ వేసిన ఆ యొక్క దినాల్లోకి తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధరణైన ఆ దినాల్లోకి ఎంతో మరి భక్తి శ్రద్ధలతో ఉంటాము. మరి ప్రభు యొక్క శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటాము, ప్రభు యొక్క వేదనను జ్ఞాపకం చేసుకుంటాము. మరి ఒక్క విషయం మనం గమనించుకోవాలి ఏంటంటే జనులకు అసహ్యుడుగా ఎంత వేదనతో
యెషయా ప్రవక్త యొక్క వాక్యాలు రాస్తున్నాడు, మనం గమనిద్దాం. మనుషులకి అసహ్యుడుగా యేసుక్రీస్తు ప్రభు అక్కడ చేయబడ్డాడు. మన మనుషుల చేత నిరాకరింపబడిన వాడై అనేక మంది చేత అనేకమైన దెబ్బలు తిని అనేకమైన శ్రమలు పడి శిలువపై మరణించి నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి మరణించి మనం పోగొట్టుకున్న రక్షణను మనకు ఇచ్చినట్లు ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. అలా మరి ఆ వాడితో ఇలా సెలవిస్తున్నాడు, యెహోవా నమ్మకమైన వాడని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, రాజు లేచేది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం తర్వాత పునరుద్ధరణ తిరిగి ఆరోహణ పరలోకానికి చేర్చబడిన తరువాత యేసు ప్రభు యొక్క సత్య సువార్త సర్వలోకానికి ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు క్రీస్తుని దేవాది దేవుడు ఏర్పరచుకున్నాడు అని రాజులు గ్రహించి లేచారు. అనేక మంది రాజులు క్రీస్తే మెస్సయ్య, క్రీస్తే రక్షకుడు, క్రీస్తే దేవుడు అని ఒప్పుకున్నారు. అధికారులు నీకు నమస్కారము చేసి ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి అధికారి కూడా ఏదే నిజమైన దేవుడు అనేసి అనేక మంది అధికారులు గుర్తించి దేవుడికి నమస్కారం చేసినట్లుగా ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడును నేనే, మరి ఏ దేవుడునో లేడని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదివినట్లయితే, నేను అన్ని జనులకు వెలుగై ఉండుటకు వచ్చి ఉన్నానని చెప్తున్న దేవుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదివినట్లయితే, తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నా గొర్రెలను కూడా ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలువు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడును అవునని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ అన్ని జనులకు వెలుగు ఉన్నట్లుగా దేవుడు యేసుక్రీస్తు నియమించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడున్న జన సమూహముతో అక్కడున్న శిష్యులతో అంటూ ఉన్నాడు, ఈ దొట్టివి కాని వేరే గొర్రెలను నాకు కలువు అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే అన్య జనుల గురించి మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి గురించి మాట్లాడుతూ మరి అనేకమైన ఆ యొక్క వేరే దొడ్డివి నాకు కలవు, ఆ గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి, వాటన్నిటిని కూడా నేను తీసుకుని రావాలి. మరి వేరే దొడ్డికి సంబంధించిన గొర్రెలను దేవుడు యేసుక్రీస్తు ప్రభు తీసుకుని రావాలి అంటే ఎలా తీసుకుని వస్తాడంటే ఆయన ప్రాణత్యాగము ద్వారా, ఆయన శిలువలో మన కొరకు మరణించడం ద్వారా, శిలువలో రక్తాన్ని చెందించడం ద్వారా మాత్రమే ఈ యొక్క రక్షణను మనము పొందుకున్నాము. తద్వారా యేసుక్రీస్తు ప్రభు శిలువలో మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా ఆ యొక్క సువార్త సకల దేశాలకు విస్తరించి మనల్ని దేవుడి యొద్దకు, యేసుక్రీస్తు ప్రభు యొద్దకు చేర్చేదిగా ఉంది అని ఇక్కడ మనం అర్థము చేసుకోవచ్చు. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకడును అవును అంటాడు. మనందరం కూడా యేసు ప్రభు యొక్క స్వరాన్ని వినేవారిగా ఉన్నాం. యేసు ప్రభు స్వరాన్ని వింటూ దేవుడి యొక్క సన్నిధిలో గడిపేవారిగా ఉన్నాము. ఒక దినాన ఏం చేస్తామంటే యేసుక్రీస్తు ప్రభు మరి ఇశ్రాయేలీయుల దొడ్డిని అదే అన్ని జనుల దొడ్డిని ఒక దొడ్డిగా చేసేవాడిగా ఉన్నాడు. మనందరము కూడా సియోను పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభు నివాసం చేసి సియోను పండుగకు మనము వెళ్తామని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే 10వ అధ్యాయం 15వ వచనంలో నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను.
ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. మన కోసమే క్రీస్తు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడని ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మరి దేవుడు యొక్క వాక్యం ఉంటున్న మనము దేవుని యొక్క సరిగ్గా ముందుకు సాగిపోవాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనము గమనించినట్లయితే యెషయా గ్రంథములో కిందకు వెళ్ళినట్లయితే ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు. ఇశ్రాయేలు విమోచకుడు మనల్ని విమోచించే దేవుడుగా ఉన్నాడు, పరిశుద్ధ దేవుడుగా ఉన్నాడని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం చదువుదాము. లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే అక్కడ సుమియోను ప్రవచిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువుని యెరూషలేము దేవాలయానికి మరి తన యొక్క తల్లిదండ్రులను యోసేపు మరియు తీసుకొని వచ్చినప్పుడు సుమియోను చూస్తూ ఉన్నాడు. సుమియోను యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖములో సుమియోనుకి ఏం కనపడతా ఉందంటే అన్ని జనులకు బయలుపరచబడిన వెలుగు కనపడుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు ఏర్పాటు చేయబడిన మహిమ కనపడతా ఉంది. సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖంలో చూస్తున్నారా? నా కనులారా నీ యొక్క రక్షణను చూశాను ప్రభు. నా కనులారా అన్ని జనులకు వెలుగైన నిన్ను చూచాను. అదేవిధంగా ఇశ్రాయేలు యొక్క మహిమను నిన్ను చూచి ఉన్నాను ప్రభు అని ప్రవచిస్తూ ఉన్నారు. అది అన్ని జనులకు వెలుగుగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని మరి నియమించి ఉన్నారు. ఆ వెలుగును చూస్తూ మనం వెలుగు సంబంధాలుగా ముందుకు సాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సమయం చాలా సమీపముగా ఉంది. రానయ్యున్న వాడు ఆలస్యం చేయక వస్తూ ఉన్నాడు. ప్రభువా తండ్రి, మీరు త్వరగా రాబోతున్నారు. నీ యొక్క రాకడకై సిద్ధపడి నీ యొక్క సన్నిధిలో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయడం అని తండ్రిని ఎల్లవేళ మనం అడిగేవారిగా ఉండాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రభువా ఈ రోజు నుండి నాయన తండ్రి నామని మహిమకరంగా జీవించుటకు సహాయము చెయ్యి ప్రభు అని మన ప్రభువుని అడగాలి. ఇంకా చివరిగా ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 47వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళుచున్నాము. ఏలైనగా నీవు భూదిగంతము వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించింది. మరి క్రీస్తు అన్ని జనులకు వెలుగుగా ఉన్నట్లుగా క్రీస్తుని ఎవరైతే మోసుకొని వెళ్తారో అలా మోసుకెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అన్ని జనులకు వెలుగుగా ఉన్నారని ఇక్కడ పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నీవు భూదిగంతంలో వరకు రక్షణార్థంగా ఉన్నట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచిన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించాడు. మరి యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా అయితే అన్ని జనులకు వెలుగుగా ఉన్నాడో అదే రీతిగా మరి క్రీస్తుని కలిగిన మనము కూడా అన్ని జనులకు వెలుగుగా ఉన్నప్పుడు అన్ని జనుల ఆచారాల్లో మనము పాలుపంపులు పొందుకోకూడదు. అన్ని జనుల యొక్క మరి నడవడికలో మనము నడవకూడదు. అన్ని జనుల యొక్క ఆలోచనలో మనము నడవకూడదు. అన్ని జనులు వెళ్ళే దారిలో మనం వెళ్ళకుండా మనం ప్రత్యేకంగా క్రీస్తు యొక్క వెలుగుతో నడుస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు యొక్క వెలుగులో వెళ్తూ ఉన్నప్పుడు అన్ని జనులు కూడా మన వైపు చూసి క్రీస్తు వెలుగులో నడిచేవారుగా ఉంటారు. క్రీస్తు వైపు నడిచేవారుగా మరి దేవుడు వాళ్ళని సిద్ధపరిచేవారుగా ఉంటాడు. అలా కాకుండా మనమే అన్ని జనుల మార్గంలో వెళ్తే, మనమే అన్ని జనుల ఆచారంలో వెళ్తే, మనమే అన్ని జనుల యొక్క తలంపుల్లో ఆలోచనలో మనం ఉంటూ ఉంటే
అన్ని జనులకు వెలుగుగా నేను నిన్ను నియమించానన్నట్టు ఉన్నాడు. మరి ఆనాడు పౌలును అన్ని జనులకు వెలుగుగా నియమించిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను కూడా అన్ని జనులకు వెలుగుగా నియమించానని చెప్తున్నాడు. అన్ని జనులకు వెలుగుగా నియమించిన పరిశుద్ధాత్మడు మనకు సహాయం చేయను గాక. అన్ని జనులకు వెలుగుగా మనము నిలబడును గాక అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు వాక్యాల ద్వారా దేవుడు మనకి గొప్ప ఆదరణ దయచేసి యేసుక్రీస్తు ప్రభువుకి నిజమైన సాక్షిగా ఉండడం పరిశుద్ధాత్మడు మనకు సహాయం చేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా దేవాలయ సర్వాధికారి నిఘనమైన నామం బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల్సాలు ప్రభు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆత్మను బట్టి నీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు అన్ని జనులకు వెలుగుగా ప్రభు మమ్మల్ని మార్చండి ప్రభు. ఆనాడు ప్రభు తండ్రి దేవా యేసయ్య అయ్యా నిన్ను బట్టి నా ప్రభు నిన్ను బట్టి నా రాజులు లేచి ప్రభు నిలబడ్డారు. అధికారులు లేచి నమస్కారం చేసి రీతిగా ప్రభు మీ స్వార్థ మోసుకు ప్రభు రాజు ఎందుకు అధికారులు ఎందుకు ప్రభు తీసుకుని వెలుగుకు ప్రభు సహాయించండి. బుద్ధిగంతం వరకు నాయన యొక్క రక్షణ ప్రభు మోసుకుని వెళ్ళకు సహాయించండి. బుద్ధిగంతం వరకు నాయన తండ్రి యొక్క రక్షణ స్వార్థం చాచిపోయేవాడు నా యొక్క అభిషేకంలో ఎత్తి పెట్టుకుని ముందుకు నడిపించమని పరిశుద్ధ ఆత్మని ఘనమైన నామములు అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.